జయ శ్రీమన్నారాయణ. మా యొక్క ఛానల్ చూడండి, ab.tv099. అయితే మా పైన వీడియో రన్ అవుతుంది కదండి, ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అని చెప్పి ఈ బ్లాక్ లిస్ట్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది కదండి. ఇక్కడ బ్లాక్ కలర్ ఇక్కడ క్లిక్ చేస్తున్నారండి. ఇట్లా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బెల్ ఐకాన్ వస్తుంది కదండి, బెల్ కాడ ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే ఆల్ అని వచ్చింది కదండి, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్టు. తర్వాత ఇక్కడ వచ్చేసి లైక్ బటన్ ఉంది కదండి, లైక్ కొట్టండి ఒకటి, అంటే లైక్ ఈ బటన్ కొట్టండి. లైక్ బటన్ కొట్టినాం కదండి. ఇప్పుడు మా ఛానల్ మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు మా ద్వారా మీరు ఏది మన సనాతన ధర్మం యొక్క ధర్మ సందేహాలు, దేవాలయాల విశిష్టత తెలుసుకుంటారు. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. పంచగ్రహ కూటమి జూన్ 6 తేదీ గురువారము, వైశాఖ అమావాస్య. జూను 5వ తారీఖున ఉదయం 4:12 చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశం జరిగినప్పటి నుండి జూన్ 7వ తారీఖు ఉదయం 7:40 వరకు వృషభ రాశిలో రవి, చంద్ర, గురువు, బుధ, శుక్ర గ్రహాల పంచగ్రహ కూటమి జరగబోతుంది. ఈ గ్రహ కూటమి వలన 4వ తేదీ ఎన్నికలు ఫలితాలు, తరువాత ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాలని ఏర్పరచబోయే పార్టీలకి, వాటి అధినాయకులకు ఒక సవాలుగా బాధ్యతలు ఉంటాయి. ఈ గ్రహ కూటమిలో రవి, గురువులు గ్రహ యుద్ధంలో ఓడింపబడి ఉన్నారు. దీనివల్ల ప్రస్తుతం పేరుగాంచిన రాజకీయ నాయకులు ఓడిపోవడం, ట్రెండింగ్ రంగాలు ఒడిదొడుకులు కలగడం, శుక్రుడు అస్తంగత్వం అయి మౌఢ్యంలో ఉండడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి సమస్యలు కలగడం జరుగుతుంది. గ్రహ కూటములు ఎప్పుడు దుష్ఫలితాలనే ఇస్తాయని బృహత్ సంహిత వంటి గ్రంథాలలో చెప్పబడింది. అమావాస్య సమయంలో సంభవించబోయే ఈ పంచగ్రహ కూటమి ఎక్కువ ప్రమాదకారి అనే చెప్పవచ్చు. వృషభ రాశి భూతత్వపు రాశి కనుక కొన్ని ప్రదేశాలలో భూకంపం సంభవించవచ్చు. వృషభ రాశి భారతదేశపు లగ్నము. ఈ పంచగ్రహ కూటమి వివిధ రకాల దుస్సంఘటనలకు కారణం అయ్యే సూచనలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన తరువాత మత, కుల, వర్గ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, కాశ్మీర్, ముంబై, తూర్పు భారతదేశంలో రాష్ట్రాల్లో ఎక్కడైనా భూమి కంపించవచ్చు. స్టాక్ మార్కెట్లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉండొచ్చు. అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశము ఉంటుంది. మరొక ముఖ్యమైన అంశము, వృషభ రాశిలో కూటమిలో ఉన్న 5 గ్రహాలు జలతత్వపు రాశులైన వృశ్చిక రాశిని వీక్షిస్తాయి. ఈ 5 గ్రహాలతో పాటు మేషరాశిలో ఉన్న కుజుడు తన అష్టమ దృష్టితో, కుంభరాశిలో ఉన్న శని తన దశమ దృష్టితో, మీనరాశిలో ఉన్న రాహును తన నవమ దృష్టిలో, అంటే మొత్తం అన్ని గ్రహాలు వృశ్చిక రాశిపై దృష్టి సారిస్తాయి. దీనివల్ల దక్షిణ భారతదేశంలో అకాల వర్షాలు, వరదలు, జన నష్టము, ఆస్తి నష్టము సంభవించవచ్చు. అరుదుగా సంభవించే ఈ కూటమి వల్ల కలిగే దుష్ఫలితాలు ప్రభావము తమపై పడకుండా ఎవరికి వారు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి. గమనిక: 12 రాసులు వారు జూన్ 6వ తేదీ తమ పనులు చేసుకుంటూ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ మౌనంగా ఉండటమే మంచిది. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ మాత్రే నమః.